ఈ వీడియోలో రామ్ చరణ్ గారు ఏపీ కోసం కొత్త ఐపీఎల్ టీంని కొనబోతున్నారో లేదో చెప్పబోతున్నాను. అలాగే ఇండియాలో రికార్డ్ అయిన ఫస్ట్ యూఎఫ్ఓ సైటింగ్ గురించి కూడా చెప్పబోతున్నాను. ఇంకా December 4th, 2020 ఏలూరులో చాలామంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు. దాని వెనకున్న మిస్టరీ ఏంటో కూడా చెప్పబోతున్నాను. ఇది ఫస్ట్ ఫ్యాక్టే చెప్తాను. అండ్ ఇంకా ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. 2020 డిసెంబర్ టైంలో కోవిడ్ కేసెస్ వచ్చిన టైంలో ఏపీలోని ఏలూరులో మాత్రం ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలే. ఎందుకంటే కొన్ని వందల మంది హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అందరికీ కామన్ సింటమ్సే ఉన్నాయి. నోట్లోంచి నొరగ రావడం అండ్ వామిటింగ్స్, కళ్ళు తిరిగి పడిపోవడం అండ్ వాళ్ళ చేతులకి హెడ్కి దెబ్బలు తగలడం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియకుండానే 300 నుంచి 600 మంది ఎఫెక్ట్ అయ్యారు. మొత్తం 13 గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీస్ అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఏలూరులో చాలా ట్రై చేశారు. అసలు వాళ్ళకి ఏమైంది? December 4th ఫస్ట్ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అది కూడా జనరల్గా కొంతమందికి వచ్చే సీజర్ ఫిట్స్ తోనే. కానీ మూడో రోజుకే ఆ నెంబర్ 400 మందికి వెళ్ళింది. మామూలుగా ఇంత లార్జ్ స్కేల్లో ఇంత క్విక్గా ఇంతమంది సీజర్స్తో అడ్మిట్ అవ్వడం చాలా రేర్. అసలు ఇది ఎందుకు వస్తుందని అర్థం కావట్లే వాళ్ళకి. అండ్ కోవిడ్ టైం అవడంతో ఇది మళ్ళీ కొత్తగా ఏదైనా కొత్త వేరియంట్ ఏమోనని చాలా మంది భయపడ్డారు. ఆబ్వియస్గా భయపడతారు కూడా. సో సడన్ గా జనం ఉన్న పలంగా కొప్పుకొలిపోతున్నారు అని అందరూ భయపడ్డా స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొంతమంది ఇది నిజం కాదు, జస్ట్ జనం భయపడి హాస్పిటల్కి వస్తున్నారు అనుకున్నారు. కానీ ఇది మాస్ హిస్టీరియా కాదు, నిజంగానే పీపుల్ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పుడు దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ద నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు 21 మంది మెంబర్స్తో ప్యానెల్ రెడీ చేసి అక్కడికి పంపించింది. ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇది ఆల్రెడీ నవంబర్ మధ్యలోనే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ కేసెస్ తక్కువగా రావడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అండ్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్లో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. సో అందరికీ అన్ని టైప్ ఆఫ్ టెస్టులు చేశారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ ఆర్ వాటర్ పాయిజనింగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నా కూడా ఇంత లార్జ్ స్కేల్ అవడానికి 3 వేస్ ఉన్నాయి: ఫుడ్, ఎయిర్ అండ్ వాటర్. అందరూ కామన్గా ఒకటే ఫుడ్ తింటారు కదా. సో ఇది రీజన్ కావచ్చు. అండ్ వాళ్ళకి ఎక్కడ రిలేషన్ కూడా ఎక్కడా లేదు. ఎయిర్ నుంచి కూడా వెళ్ళినట్టు అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడా జరగలేదు. సో అన్ని రిపోర్ట్స్ కూడా ఏలూరు టౌన్లో 10 రోజుల ముందు నుంచి వాటర్ క్వాలిటీ దారుణంగా ఉందని, గ్రీనిష్ అండ్ బ్రౌనిష్ కలర్లో వాటర్ వస్తుందని, దాని నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందని కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇంకొంతమంది సీవేజ్ వాటర్, అదే డ్రైనేజ్ వాటర్ లాంటిది వచ్చి వాటర్ లైన్లో మిక్స్ అయింది అని స్పెక్యులేట్ చేశారు. సో అందరి రీజన్ వాటర్ అయ్యి ఉండొచ్చని అన్ని వేస్లో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ వాటరే రీజన్ అయ్యి ఉంటుందని, అండ్ కొన్ని డేస్ బ్యాక్ వచ్చిన సైక్లోన్ నివర్ వల్ల డ్రింకింగ్ వాటర్ పైప్స్ డ్యామేజ్ అవడం వల్ల, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినా కూడా సివేజ్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ కంటామినేట్ అయిందని అందరూ నమ్మారు. కానీ స్ప్రెడ్ అవడానికి రీజన్ వాటరే. కానీ దానికి రీజన్ సీవేజ్ పైప్స్ అంటే డ్రైనేజ్ వాటర్ కలవడం కాదు, పెస్టిసైడ్స్ వల్ల, పురుగుల మందు లాంటిది అనుకోవచ్చు. అండ్ కంటిన్యూగా చేసిన టెస్టులు అక్కడ ఉన్న పేషెంట్స్లో దాదాపు 74% మందికి బ్లడ్ శాంపిల్స్లో ట్రియాజోపస్ అనే ఒక పెస్టిసైడ్ కనిపించిందంట. అండ్ 98% శాంపిల్స్లో ఆ పెస్టిసైడ్స్కి రిలేటెడ్గా ఉన్న మెటబాలిటీస్ కూడా కనిపించాయంట. సో వీళ్ళందరికీ పెస్టిసైడ్ పాయిజనింగ్ అయిందని చెప్పారు. లెడ్, మెర్క్యూరీ ఇవన్నీ ఉన్నాయన్నారు. కానీ కొంతమంది బాడీస్లోనే ఉన్నాయి. నార్మల్ అందరి బాడీస్లో అవి నార్మల్ లెవెల్స్లోనే ఉన్నాయి. సో ఫైనల్గా తెలిసింది ఏంటంటే వీళ్ళందరికీ పెస్టిసైడ్ పాయిజనింగ్ అయ్యిందని. కొన్ని దశాబ్దాలుగా రైస్ బౌల్ ఆఫ్ ఏపీగా ఉన్న కోస్టల్ డిస్ట్రిక్ట్లో ఒక ఊరికి అది పండించడానికి ఎక్కువగా వాడుతున్న పెస్టిసైడ్స్ వల్ల ఈ ఎఫెక్ట్ జరిగింది. అక్కడ యూస్ చేస్తున్న హై పెస్టిసైడ్స్ కానీ, చెరువులో కొడుతున్న మందులు కానీ, అండ్ సడన్ వరదలు రావడం కానీ వాటర్ కంటామినేట్ అయ్యింది. సో ఇలా కళ్ళు తిరిగి పడిపోయిన హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళ అందరి ఇళ్లలో కూడా వాళ్ళ వాటర్ ట్యాప్స్ నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నారు. ఆ శాంపిల్స్లో కూడా ఈ పెస్టిసైడ్ కనిపించింది. సో కాకపోతే దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎవరో తెలుసా? వెజిటబుల్ వెండర్స్. అంటే వాళ్ళ కూరగాయల మీద కొడుతున్న మందుల వల్ల మేము ఆ మందులు తినేసి అలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు అనుకున్నారు. వాళ్ళకేం సంబంధం లేదు, వాటర్ కంటామినేట్ అయ్యింది. కానీ ఏలూరులో చాలా మంది ఏం చేశారంటే అక్కడ వెజిటబుల్ కొనడం మానేసి మీట్ ఎక్కువ కొనడం అండ్ వేరే ప్లేసెస్కి వెళ్ళి కొనడం, అక్కడ కొనుక్కోవడం చేశారు. కానీ మనం భూమికి చేసిన హామే మనకి తిరిగి ఎఫెక్ట్ అయింది. కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయింది మాత్రం అక్కడ ఏలూరులో వెజిటబుల్ వెండర్స్, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు. మన కంట్రీలో నరేంద్ర మోదీ గారు, పిఎం గారు చదివిన డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని వస్తున్న విషయాల్లో నిజమెంత? ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. పిఎం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద కాంట్రవర్సీ అవడం. 2016లో ఇలాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా మాకు పిఎం మోదీ గారి డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, చూడాలని చూపించండి అని అడిగారు. దానికోసం ఆయన ఏం చేశారంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఒక ఆర్టీఐ కూడా ఫైల్ చేశారు. దానికి రెస్పాన్స్గా సిఐసి వాళ్ళు నరేంద్ర మోదీ గారు చదువుకున్న గుజరాత్ యూనివర్సిటీకి ఆర్డర్ పాస్ చేసింది. కానీ యూనివర్సిటీ వాళ్ళు అలా ఎలా డిస్క్లోజ్ చేస్తాం, ఒక పర్సన్ వచ్చి అప్లై చేసుకోవాలి, దానికి చాలా ప్రాసెస్ ఉందని చెప్పారు. సో అండ్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. అండ్ కోర్టు కూడా యూనివర్సిటీకే సపోర్ట్ చేసింది.
వచ్చింది. అండ్ అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆర్టీఐని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఫైన్ కూడా వేశారు. అయినా సరే అపోజిషన్ పార్టీ వాళ్ళు దీని మీద కాంట్రవర్సీ చేస్తున్నారని బీజేపీ వాళ్ళే గొడవను ఆపడానికి ప్రైమ్ మినిస్టర్ BA MA సర్టిఫికేట్స్ ఫోటో కాపీస్ రిలీజ్ చేశారు. చేసిన తర్వాత కూడా ఈ సర్టిఫికేట్ మీద సైన్ వేసిన వైస్ ఛాన్సలర్ KS శాస్త్రి అనే అతను 1981లో చనిపోయారు. కానీ 1983లో ఇష్యూ చేసిన సర్టిఫికేట్లో ఆయన పేరు ఎలా వచ్చిందని స్టార్ట్ చేశారు. కానీ నిజమే కదా, అందరికీ అదే డౌట్ వస్తుంది, చనిపోయిన వ్యక్తి సిగ్నేచర్ ఎలా వస్తుంది ఆ సర్టిఫికేట్లో అని. కానీ నిజమేంటంటే ఆ సైన్ చేసిన అతను చనిపోయిన డేట్ కాదు ఆ ఫోటోలో ఉన్నది. అతను వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఇయర్ ఆ ఫోటోలో ఉంది. కరెక్టే, చనిపోలేదు. కానీ వైస్ ఛాన్సలర్గా మానేశాక ఎలా సైన్ చేస్తాడని అడిగితే, కానీ ఆ ఫోటోలో చూపించింది ఆయన గుజరాత్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు టెన్యూర్ కాదు. ఆ సైన్ చేసిన KS శాస్త్రి గుజరాత్ యూనివర్సిటీలో పనిచేయక ముందు వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీలో పనిచేసిన టెన్యూర్ అది. ఆ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ ఇప్పుడు మీరు చూస్తుంది. ఆయన గుజరాత్ యూనివర్సిటీలో 1981 నుంచి 1987 వరకు వైస్ ఛాన్సలర్గా వర్క్ చేశారు. అండ్ ఆ వర్క్ చేసిన టైంలోనే PM గారి డిగ్రీ సర్టిఫికేట్ మీద కూడా సైన్ చేశారు. అండ్ KS శాస్త్రి తర్వాత కూడా సోమ్ లలిత్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్లో అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా వర్క్ చేశారు. అండ్ ఆయన సర్టిఫికేట్ డిజిటల్ ఫార్మాట్లో ఎలా ఉందని కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఇది డూప్లికేట్ కాపీ అని ఆయన నిజంగానే చదివారు. మా కాలేజ్లోని కాలేజ్ మేనేజ్మెంట్ 2016లోనే మోదీ గారు చదివినప్పుడు ఆయన ఎన్రోల్మెంట్ నెంబర్ CC594/74 అండ్ ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ 16594 అని చెప్పారు. సో ఒరిజినల్ అవ్వచ్చు, కానీ నిజమేంటంటే చెప్పలేం, కొనీస్ కూడా ఉండొచ్చు. ఏంట్రా ఇప్పుడు దాకా పొగిడి సడన్ గా ప్లేట్ మార్చేసా? ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏమంటివి? వృత్తి ధర్మం. అంటే మామూలు మనుషులే డిగ్రీ సర్టిఫికేట్ ఈ మధ్య తెలుసుగా డిస్టెన్స్ సర్టిఫికేట్స్ అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు. చాలా మంది ఇలా ఫేక్ చేసి దొరికిపోతున్నారు కూడా. అండ్ నాకు తెలిసిన మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఇలా సర్టిఫికేట్ కొన్నోళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉండే ఉంటుంది కదా, అలా కొనేసి ఉండొచ్చు. దానికి తోడు ఆయన పొలిటికల్ పార్టీస్లో 1975 ఆ టైం నుంచి ఎక్కువ RSSతో కలిపి తిరుగుతున్నారు. ఆ టైంలో ఆయన అంతగా వెళ్ళి చదివి రాసేసి ఉంటారని నేను అనుకోవట్లేదు. సో ఆ టైంలోనే సర్టిఫికేట్ కొనేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది నేను నా ఒపీనియన్ మాత్రం. అఫీషియల్గా అయితే ఆయనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒకవేళ ఆయన నిజంగా చదివారా అంటే ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది సర్టిఫికేట్లు ఒరిజినలా కాదా అని కాదు, ఆయన నిజంగా వెళ్ళి ఎగ్జామ్ రాశారా అని. గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్లో ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అండ్ మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఎక్కువ లైక్స్ కనబడినప్పుడు. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మన ఇండియాలో జరిగిన ఫస్ట్ UFO సైటింగ్స్ ఎప్పుడో తెలుసా? 10,000 సంవత్సరాల క్రితం అంట. విట్నెస్, వేర్ ఇస్ ద విట్నెస్ అమ్మా? ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్న కార్కెన్ డిస్ట్రిక్ట్లో చర్మాన్ ఒక రీజియన్ ఉంది. అక్కడ ఉన్న కొన్ని కేవ్స్లో ఈ పెయింటింగ్స్ కనిపించాయి. ఛత్తీస్గఢ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ రాక్స్ మీద ఉన్న పెయింటింగ్స్ 10,000 సంవత్సరాల క్రితం గీసినవి అని తెలిసింది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, కానీ ఇక్కడ ఉన్న పెయింటింగ్స్లో హ్యూమన్ లాంటి ఫిగర్స్ ఉన్నాయి, స్పేస్ సూట్ లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఫ్లయింగ్ సాసర్స్, డ్రాయింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యాన్ లైక్ యాంటీనా ఉండి 3 legs ఆఫ్ వెహికల్ స్టాండ్స్ కూడా ఉన్నాయంట. సో ఇంత యాక్యురేట్గా ఏలియన్స్ని డిపిక్ట్ చేయడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం అండ్ ఓల్డెస్ట్ కూడా. అక్కడ ఉన్న లోకల్స్కి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంది ఆ పెయింటింగ్స్ మీద. అంటే వాళ్ళు రోహేలా పీపుల్ అని, వీళ్ళ మనుషుల కన్నా చిన్న సైజులో ఉంటారని, అంతేకాకుండా రౌండ్ షేప్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ వెహికల్లో వీళ్ళు భూమి మీదకి వస్తారని, అండ్ వాళ్ళు వచ్చినప్పుడు విలేజ్ నుంచి ఒక్కళ్ళు లేదా ఇద్దరిని తీసుకెళ్తారని, ఆ తీసుకెళ్ళిన వాళ్ళు కనబడరని, ఇలాంటి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. ఇది కేవలం కోఇన్సిడెన్సా లేదా అప్పట్లోనే మనుషులు ఇలాంటి ఇమాజినేషన్ యూజ్ చేసుకొని బొమ్మలు గీసారా, లేదంటే నిజంగా చూసి వాటిని ఫ్యూచర్ జనరేషన్ కోసం పెయింటింగ్ చేసి ఇలా ఉంచారా అనేది ఇప్పటి వరకు తెలియదు. అదొక మిస్టరీని. ఎందుకంటే 10,000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏ ఉద్దేశంతో గీసారు ఎవరికి తెలుస్తుంది చెప్పండి. మనం వాడే ప్రతి వస్తువు కూడా ఇయర్ టు ఇయర్ చాలా ఇంప్రూవ్ అవుతాయి అండ్ ప్రతి ప్లేస్ కూడా డెవలప్ అవుతానే ఉంటుంది. అలాని కాదు కానీ చాలా వరకు అన్నీ డెవలప్ అవుతాయి కదా, కానీ ఒకటి మాత్రం డెవలప్ అవ్వకుండా అలాగే ఉండిపోయింది. అదే స్కూల్స్, మన పాఠశాలలు. 1820లో చదవడం రాయడం తెలిసిన వాళ్ళు ఒక 12% మంది ఉన్నారు. అదే 2016లో ఇది 86% వెళ్ళింది. అంటే చదవడం రాయడం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద 86% మంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటి మనకి ఏమర్థమవుతుంది? ఎడ్యుకేషన్ అయితే పెరిగింది, మరి చదవడం రాయడం వరకు ఓకే, కానీ ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా స్కూల్స్ అలాగే ఉన్నాయి. అదే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ మోడల్ని ఫాలో అవుతున్నారు ఇప్పటికి కూడా. జస్ట్ అప్పుడు ఏంటంటే చిన్న బిల్డింగ్స్లో చెప్పేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఏసీలేసి చెప్తున్నారు, ఒక టీవీలో చూపిస్తున్నారు అంతే. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు చాలా వరకు రీసెంట్ ఒక 3-4 ఇయర్స్లో అయితే చాలా వరకు డెవలప్ కనబడుతుంది ఈ యూట్యూబ్ వల్ల అండ్ సోషల్ మీడియా కొన్ని ప్లాట్ఫామ్స్ వల్ల. ఈ వెబ్
2.0లో, ఇంకా మనకి నెక్స్ట్ జనరేషన్లో వెబ్ 3.0 వస్తుంది. అది మంచిగా యూస్ చేస్తే ఎడ్యుకేషన్ కూడా బాగుండొచ్చు. ఈ వెబ్ 2.0 ఏంటి 3.0 ఏంటి అనేది నేను విఆర్ రాజాలో సపరేట్ వీడియో చేస్తా. అయితే 2050లో స్కూల్స్ ఎలా ఉండబోతున్నాయి, అందులో ఫస్ట్ ఇది పర్సనలైజ్డ్ కరికులం. అంటే ఒక పర్టికులర్గా ఒక స్టూడెంట్కి అతని ఎబిలిటీస్ అండ్ నీడ్స్ బట్టి ఎలాంటి సిలబస్ ఉండాలి, ఎంత ఉంటే బాగుంటుంది, అండ్ ఏ స్టూడెంట్కి ఎంత స్పీడ్లో చెప్తే అర్థమవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి వీలుగా ఏఐ మోడల్స్ని డెవలప్ చేస్తారు. సెకండ్, ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఫీజు అయితే తగ్గే ఛాన్స్ అనేది చాలా ఉందంట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హోమ్ స్కూలింగ్. ఇది చాలా నార్మల్ అయిపోయింది వెస్ట్రన్ కంట్రీస్లో, అయితే ఇండియాలో తక్కువ చూస్తాం. హోమ్ స్కూలింగ్ అంటే ఏంటంటే పేరెంట్సే పిల్లల ఎడ్యుకేషన్ యొక్క బాధ్యత తీసుకుంటారు. సో 2050 కల్లా ఇది ఎక్కువ కామన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి సిలబస్ కంప్లీట్ చేయడానికి క్లాసులు చెప్తున్నట్టు కాకుండా ప్రాజెక్ట్ బేస్డ్ స్టడీస్ చూపిస్తారంట. బయాలజీ అంటే నాకు బాగా ఇష్టం రా. మనకి చదువు తప్ప అన్ని ఇంట్రెస్టేలే కానీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీలో చెప్పడానికి ట్రై చేస్తారంట. అండ్ ఈ వీడియోని 2050లో ఎవరన్నా చూస్తే మాత్రం ఎలాంటి చేంజెస్ వచ్చాయో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు కాదు. అరే ఒకసారి ఇట్రారా, ఇది చూడు. ఏంటది కొట్టేసిన క్రికెట్ బాల్ లా ఉంది? క్రికెట్ బాల్ కాదురా, ఇది 30,000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక ఉడత. ఈ బాల్ని 2018లో హెస్టర్ క్రీక్ దగ్గర గోల్డ్ కోసం తవ్వుతుంటే మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు కనిపెట్టారు. ఇనీషియల్గా అయితే దీని చేతులు లాంటి కొన్ని బాడీ పార్ట్స్ బయటికి కనిపించినా కూడా ఇది ఏ యానిమల్లో కరెక్ట్గా తెలియలేదు వాళ్ళకి. ఫైనల్గా ఎక్స్రే తీసిన తర్వాత దీని ఏజ్ ఎంత ఉంటుంది అండ్ ఏ యానిమల్లో తెలుసుకున్నారు. 30,000 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ టైంలో బ్రతికిన ఉడత ఇది. అంటే ఆ టైంలో బ్రతికినా కాదు, చచ్చిపోయిన ఉడతలేండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఉడత జాబితాలో ఉన్న ఉడతలు ఇప్పటికీ ఇంకా కొన్ని బ్రతికే ఉన్నాయి, అంటే ఆ జాతివి. సో ఆ ఉడతలు మళ్ళీ ఐసేజ్ వచ్చినా కూడా మళ్ళీ బ్రతకగలవు అని సైంటిస్టులు అంటున్నారు. మన కాళ్ళు 100 సంవత్సరాల తర్వాత చూడడానికి ఎలా ఉంటాయి? రేపు ఏం కూర వండుతారంట? అది నాకెందుకు? మరి 100 సంవత్సరాల తర్వాత బతకుండా ఈ ఫ్యాక్ట్ నాకెందుకు? ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఫ్యాక్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాళ్ళతో పాటు ఎక్కువ ఎవాల్వ్ అయ్యేది మాత్రం పాదాలే. అండ్ దీన్ని డిజైన్ చేసింది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డ్రా చేసింది కూడా స్పోర్ట్స్ డైరెక్టర్ అండ్ ఫ్యూచరిస్ట్ అయిన టామ్. సో ఆయనే ఏఐ ద్వారా ఇలాంటి విజువల్స్ జనరేట్ చేశారు. అండ్ అందులో వచ్చిన రిజల్ట్స్ ఇప్పుడు మీరు ఇమేజెస్లో చూస్తున్నారు. ఈ కాళ్ళు ఎలా ఉంటాయంటే చూడడానికి చెమటలు ఎక్కువ పడతా, పెద్ద పెద్ద వేళ్లతో. అరికాళ్ళు మాత్రం ఇప్పుడు ఉన్నదానికన్నా చాలా మెత్తగా తయారవుతాయంట. అభిరా బాబు, ఇవి జస్ట్ ఏఐ క్రియేట్ చేసిన ఇమేజెస్ అని చాలా లైట్గా తీసుకోకండి. సైంటిస్టులు కూడా దీని మీద కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి మేబీ ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్, నిజంగా అలాగే ఉండే ఛాన్స్ ఉన్నాయన్నారు. దానికి ఈయన చెప్పారు ఎలా మారుతాయి, చెమటలు ఎక్కువ పడతాయి, మెత్తగా అవుతాయి పాదాలు, అండ్ మూడోది ఏంటి వేళ్ళు పెద్దగా అవుతాయి. మూడింటికి కూడా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి మెత్తగా అవడానికి రీజన్ చూసుకుందాం. ఇది వరకు ఒక 30 ఏళ్ల క్రితం వరకు కూడా జనాలు చాలా కష్టపడేవాళ్ళు, ముందు ముఖ్యంగా నడిచేవాళ్ళు. ఇప్పుడేంటి బద్ధకం, టెక్నాలజీ పెరిగిపోయేసరికి బద్ధకం కూడా పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు కూడా నేనేంటి కూర్చొనేగా చెప్పేది, నించొని చెప్పట్లేదు కదా. సో అలానే కాదు, ఎక్కువ టెక్నాలజీ పెరగడం వల్ల మనుషులు నడవడం తగ్గించేశారు. ఏదన్నా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దానివల్ల ఇదివరకంటే ఆది మానవుల టైం నుంచి బాగా నడిచి అప్పుడు పాదాలు గట్టిగా ఉండాలి, ఇప్పుడు అవసరం లేదు. సో ఎవాల్వింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఇవి 100 సంవత్సరాల్లో కాళ్ళ పాదాలు మెత్తబడిపోతాయి. ఇక రెండో రీజన్ ఏంటి, ఎక్కువగా కాళ్ళకి చెమటలు పట్టడం. దీనికి రీజన్ ఏంటంటే వచ్చే 100 సంవత్సరాల్లో గ్లోబల్ వార్మింగ్ అనేది, గ్లోబల్ టెంపరేచర్స్ కూడా చాలా దారుణంగా పెరిగిపోతాయి. సో ఆ చెమటని ఎక్కువ, అంటే ఆ వేడిని బాడీ నుంచి బయటికి పంపించడానికి స్వెట్ గ్లాండ్స్ కూడా ఎక్కువ మన బాడీలో ఎవాల్వ్ అయ్యి ఆ చెమటని బయటికి పంపిస్తూ ఉంటాయి, అందుకే చెమట పట్టినట్టు ఉంటాయి. మూడో రీజన్ ఏంటి, పాదాలు కాళ్ళు వేళ్ళు పెద్దగా ఉంటాయి అన్నారు. మీకు తెలుసు 10-15 ఏళ్లలో ఏమైంది, మనం మార్స్ మీదకి వెళ్ళబోతున్నామని. సో మార్స్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రావిటీకి అనుగుణంగా వాళ్ళ కాళ్ళు కూడా కొంచెం పాదాలు పెద్దగా ఎవాల్వ్ అవుతాయి, ఎందుకంటే నిలబడాలి కదా అక్కడ నేల మీద. అందుకు ఎందుకంటే అక్కడ ఎర్త్ గ్రావిటీలో 0.375% గ్రావిటీ మాత్రమే ఉంటుంది. అండ్ మన స్కిన్ కూడా చూడటానికి ఒక రకంగా తయారైంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్లో లాగా పాలిపోయిన కలర్లోకి వచ్చేస్తుందంట. దానికి కూడా రీజన్ గ్లోబల్ టెంపరేచర్స్. ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్, ఏపీ కోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారంట. ఏంటి రాజధాని అనౌన్స్ చేయబోతున్నారా? మళ్ళీ అదే ప్రశ్న. నువ్వు మారవరా? విషయం ఏంటంటే ఏపీకి ఒక కొత్త ఐపీఎల్ టీం రాబోతుందని, అది కూడా రామ్ చరణ్ గారు కొనబోతున్నారని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అని ఎవరు చెప్పారు? వాళ్ళే అనుకున్నారు. అయితే నిజంగా ఐపీఎల్కి ఒక కొత్త టీం వచ్చే ఛాన్స్ ఉంది, దాన్ని రామ్ చరణ్ గారు కొనే ఛాన్స్ ఎంత ఉంది? అసలు ఐపీఎల్లో టీంని కొనాలంటే ఏం చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం ఒక టీంని కొనాలంటే బీసీసీఐ వాళ్ళు మేము కొత్త టీమ్స్ని ఐపీఎల్లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నాం. సో టీంని ఓన్ చేసి ఆపరేట్ చేసే రైట్స్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బిడ్డింగ్ ప్రాసెస్కి అప్లై చేసుకోండి అని ఇలా ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తారు. అండ్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇన్విటేషన్ టు టెండర్ ITT అని ఒక ఫామ్ని బీసీసీఐ దగ్గర నుంచి తీసుకోవాలి. అండ్ ఇది కొనడానికి బీసీసీఐ
బీసీసీఐకి మెయిల్ పెట్టాలి, అప్పుడు ఐటీటీ ఇస్తారు. కంగారు పడకండి, ఫ్రీ ఏం కాదు, అంటే అందరూ అప్లై చేస్తారని. ఈ ఐటీటీ కోసం 10 లక్షలు ప్లస్ జీఎస్టీ కూడా పే చేయాలి. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నాన్ రీఫండబుల్. అంటే మీరు ఒకసారి పే చేస్తే మీరు మధ్యలో మానేయాలనుకుంటే మన డబ్బులు మనకేమీ వెనక్కి రావు. అండ్ తీసుకున్న తర్వాత దాంట్లోనే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. మొన్న 2 టీమ్స్ యాడ్ చేసినప్పుడు అయితే మినిమం బిడ్డింగ్ అమౌంట్ వచ్చేసి 2000 కోట్లు పెట్టారు. చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, వాచ్ కొడు, నువ్వు కూడా చైన్ కొడు, అన్ని ఇక్కడ కూడా ఇక్కడ. ఇదేమో బీసీసీఐ బిజినెస్ అనుకోండి. అండ్ ఇంకో ఇందులో ట్విస్ట్ ఏంటో చెప్పిన, పొరపాటున బీసీసీఐ ఈ బెడ్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక ఎప్పుడైనా వాళ్ళకి బెడ్డింగ్ నచ్చలేదనుకోండి, మధ్యలో ఆపేయచ్చు. అండ్ ఆపేసినందుకు కనీసం రీజన్ కూడా చెప్పక్కర్లేదంట. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అంటే మధ్యలో ఆపేస్తే 10 లక్షలు బొక్కేనా? 10 లక్షలు బొక్క కాదు, 10 లక్షలు ప్లస్ జిఎస్టీ కలిపి బొక్క. అండ్ అలా వేసిన బిడ్డింగ్స్లో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇస్తే మెయింటైన్ చేయగలరని బీసీసీఐ ఫీల్ అవ్వద్దో వాళ్ళకి టీమ్స్ ఇస్తుంది. అండ్ ఇప్పటివరకు అయితే బీసీసీఐ కొత్త టీమ్స్ని యాడ్ చేస్తామని అనౌన్స్ చేయలేదు. మరి వచ్చే ఐపీఎల్కి యాడ్ చేయడానికి ఎంత ఛాన్స్ ఉందని అడిగితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ దుమల్ గారు చెప్పింది ఏంటంటే ఐపీఎల్ అయితే ప్రెసెంట్ 10 టీమ్స్ ఉంటాయి, ఇంకా పెంచితే రన్ అవ్వడం కష్టమైంది. అండ్ ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ఎట్ ప్రెసెంట్ 10 టీమ్స్ ఉన్నా కూడా ఓన్లీ 74 మ్యాచెస్సే ఆడిస్తున్నాం, మళ్ళీ కొత్త టీమ్స్ని యాడ్ చేసి ఏం చేస్తాం అని అడుగుతున్నారు. అండ్ ఈ 74 మ్యాచెస్ అనేది ఫస్ట్ 2 సీజన్స్కి ఉంటాయి, తర్వాత నుంచి 84 చేస్తాం అన్నారు. ఒకవేళ అన్ని బాగుంటే 94 గేమ్స్ కూడా చేస్తామని చెప్పారు. ఈ 94 గేమ్స్ చేసేది కూడా 5 ఏళ్ల తర్వాత అంట. సో యాడ్ చేసే ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ టీం యాడ్ చేసే ఉద్దేశం అయితే 5 ఏళ్ల వరకు లేదు అని క్లియర్గా ఆయన అయితే చెప్పారు. ఒకవేళ 12 టీమ్స్ని యాడ్ చేస్తే అంటే ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తారు, ఆడ్ నెంబర్ యాడ్ చేయరు. అంటే ఒక టీంని యాడ్ చేయరు, చేస్తే 2 టీమ్స్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న 10+2 12 టీమ్స్ని యాడ్ అయినాయి అనుకోండి, ఐపీఎల్ కండక్ట్ చేస్తే అప్పుడు ఐపీఎల్ కంప్లీట్ అవ్వడానికి 3.5 months పట్టుద్ది. అండ్ జనాలకు కూడా నెమ్మదిగా మ్యాచ్ల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. సో బీసీసీఐ అంత ధైర్యం చేసే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ రూమర్లో మామూలుగా ఏపీ నుంచి చాలా రిచ్ అండ్ బ్రాండ్ వాల్యూ ఉన్న బిజినెస్ మ్యాన్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరి పేరు కాకుండా రామ్ చరణ్ గారి పేరు ఒక్కటే రావడానికి రీజన్ రామ్ చరణ్ గారు ఒక సక్సెస్ఫుల్ హీరోనే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. మనకి హీరోగా మాత్రమే చాలా మందికి తెలిసిన రామ్ చరణ్ గారు 2011 సెప్టెంబర్లో పోలో టీంని కూడా కొన్నారు. అంటే గుర్రాల మీద కొంచెం హాకీ లాంటిది ఆడతారు ఆ టీంని. అండ్ మా టీవీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు చాలా కాలం. అండ్ టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఎయిర్లైన్స్ చైర్మన్ కూడా. ఈ ఎయిర్లైన్స్ బ్రాండ్ నేమ్ ట్రూజెట్. కొనిదెల ప్రొడక్షన్స్ అని ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు, అందులో మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. సో ఇలా చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ క్రికెట్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల valiant effort by the wicket keeper but in vain. But this is a good start. రామ్ చరణ్ గారి పేరు అయితే ఎక్కువ వినిపిస్తుంది. సో పైన చెప్పిన ప్రాసెస్ చూసుకుంటే ఇది నిజం కాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వైజాగ్ వారియర్స్ లేనట్టేనా? అంటే పూర్తిగా లేదని చెప్పడానికి కానీ డక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అయినట్టు ఏదైనా టీం మళ్ళీ ఆప్షన్ వేస్తే దాన్ని కొంటే అప్పుడు జరిగే ఛాన్స్ ఉంది. ఏదైనా టీం ఫిక్సింగ్ లాంటి ఇల్లీగల్ పనులు చేస్తే అప్పుడు వాటిని బ్యాన్ చేస్తారు కదా, అలాంటి టైంలో వాళ్ళని తీసేసి వేరే వాటిని తీసుకుంటారు, అప్పుడు ఛాన్స్ ఉంది. ఏదైనా రామ్ చరణ్ గారి కన్నా అయ్య గారు టీంని కొంటే చాలా వైల్డ్గా ఉంటుంది కదా. అయ్యగారే కరెక్టు, దేనికైనా సరే అయ్యగారే కరెక్టు. సో ఒకవేళ ఏదైనా టీం ఫిక్సింగ్ చేసి దొరికిపోయి మన రామ్ చరణ్ గారు కానీ అయ్య గారు కానీ ఏదైనా టీంని కొంటే దానికి ఏం పేరు పెట్టాలి? ఆల్రెడీ వైజాగ్ వారియర్స్ అని ఒక పేరు పెట్టేసుకున్నారు కాబట్టి వేరే పేర్లు మీ ఊరిని బట్టి డిఫరెంట్గా కామెంట్ చేయండి. మా ఊరు బట్టి నేనేం పేరు పెడతానంటే నా కామెంట్ బెజవాడ బాద్షాస్. సో ఇక మీ పేరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మర్చిపోతున్నారు వీడియోని లైక్ చేయడం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.